ఇండియాతో యుద్ధం చేసి వారి ఎడమకాలి చిటికన వేలు మీదున్న వెంట్రుకను కూడా పీకలేమని రియలైజ్ అయ్యాడు. అప్పుడే భారత ప్రభుత్వం దానికి సై అంటే ఇప్పుడు పాకిస్తాన్ దేశం ఇండియాకు సంబంధించిన ప్రతిదానికి నై అనే అవకాశం ఉండేది కాదు. ఇక అణుబాంబు కలతో తన దేశాన్ని దయ్యాల దిబ్బగా మార్చుకుంటున్న మూడో దేశం ఇరాన్. అందుకే ఇజ్రాయెల్ దేశం ఎప్పటికప్పుడు ఈ ఇస్లామిక్ దేశాల వైపు గట్టి నిఘాను పెట్టి చీమ చిటుక్కుమన్నా కూడా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రెండు దేశాల పరిస్థితి రోడ్డు డివైడింగ్లో కొట్టేసిన సగం బిల్డింగ్లా మారిపోయింది. అటు ఉంచుకోలేరు, ఇటు పూర్తిగా తీసేయడానికి మనసు రాదు. కొట్టుకు చచ్చాక కర్మకాండలకు అటెండ్ అవుతారు తప్ప బతికుండగా భరోసా ఇచ్చే దేశాలు దరిదాపుల్లో కూడా లేవు. భూమి మీద పుట్టిన ప్రతి వాడికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఉండాలి కూడా. కానీ అది గొప్పగా ఉండాలి. 10 మందికి కాకపోయినా కనీసం సొంత జీవితానికైనా సాటిస్ఫాక్షన్ కలిగించేలా ఉండాలి. అలాంటి డ్రీమ్స్ కోసం 100 ఏళ్ళు కూడా బతికే అవకాశం లేని మనిషే డే అండ్ నైట్ దూల తీరేలా పరిగెడుతున్నాడు. ఇక ఇవే డ్రీమ్స్ నెరవేర్చుకునే విషయంలో మనుషులే కాదు, దేశాలు కూడా దశాబ్దాల తరబడి ట్రయల్స్ వేస్తూ ఉంటాయి. విషయం ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా జోరుగా చర్చ సాగుతున్న విషయం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సాగుతున్న జగడం. అయితే ఈ రెండు దేశాల మధ్య ఇంత స్థాయిలో ఘర్షణ మొదలవడానికి గల కారణం ఇరాన్ దేశం తమకు ఇష్టం వచ్చినట్టుగా అణ్వాయుధాలను తయారు చేసుకోవాలనే తాపత్రయం. కొంచెం లోతుగా వెళితే ప్రపంచంలో మొత్తం 57 ఇస్లామిక్ దేశాలున్నాయి. మిగతా దేశాలు పూర్తిగా ముస్లిం కంట్రీస్ కాకపోయినా కూడా కొంత శాతమైన ముస్లిం పాపులేషన్ను కలిగి ఉన్నాయి. ఈ లెక్కన ప్రపంచ జనాభాలో మొత్తం 200 కోట్లకు పైగా ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ఇది దాదాపుగా 25% పైమాటే. ఇందులో కొన్ని దేశాలు ప్రపంచంతో పోటీ పడుతూ ఉత్సాహంగా ముందుకు కదులుతూ ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ సాగిపోతుంటే, మరికొన్ని ముస్లిం దేశాలు మాత్రం ఉగ్రవాదులకు పక్కలేస్తూ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తూ కొరివితో తలగెక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నింటికీ కూడా అణుబాంబు కలిగి ఉండడం అనేది ఒక ఫర్ ఎవర్ డ్రీమ్. ఈ కంట్రీస్లో 3 ముస్లిం దేశాలు మాత్రం ఆటమ్ బాంబ్ కలకు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. అందులో పాకిస్తాన్ మాత్రం తన డ్రీమ్ అచీవ్ చేసింది. అది కూడా దొంగతనంగానే అనేది చరిత్ర మనకు చెబుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే 1971 సంవత్సరంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. అది విడిపోయింది అనడం కాదు కానీ అయ్యా బాబు అని ఇండియా కాళ్ళు పట్టుకుంటే అప్పటి ఇండియన్ ఆర్మీ బంగ్లా విముక్తి కోసం 14 రోజుల పాటు పాకిస్తాన్ దేశంతో యుద్ధం చేసి బంగ్లాకు ఫ్రీడమ్ తెచ్చింది. ఆ యుద్ధంలో చిరుతపులుల్లా చెలరేగిన భారత ఆర్మీ పాకిస్తాన్ దేశపు సైనికులను 93,000 మందిని యుద్ధ ఖైదీలుగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది. ఆ తరువాత వారిని ఇండియన్ గవర్నమెంట్ విడుదల చేసి క్షమాభిక్ష పెట్టింది. ఆ 14 రోజుల సమరంలో భారత జవాన్ల వీరంగం చూసిన అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో, ఇలాంటి వీరులతో యుద్ధం గెలవాలంటే పాకిస్తాన్ ఎన్ని జన్మలెత్తాలి, ఇండియాతో యుద్ధం చేసి వారి ఎడమకాలి చిటికన వేలు మీదున్న వెంట్రుకను కూడా పీకలేమని రియలైజ్ అయ్యాడు. అప్పుడు తాను తీసుకున్న బోల్డ్ డిసిషన్ ఏంటంటే తదుపరి తరాలు అడుక్కు తిన్నా పర్లేదు కానీ ఖచ్చితంగా పాకిస్తాన్కు కూడా అణుబాంబు ఉండి తీరాల్సిందే అని. ఇక ఎన్నో కుయుక్తులు పన్ని ఇతర దేశాల నుంచి న్యూక్లియర్ ఫార్ములాలను దొంగలించి మొత్తానికి పాకిస్తాన్ దేశం న్యూక్లియర్ వెపన్ను తన పైజామాలో దాచుకుంది. అప్పటికీ ఇజ్రాయెల్ దేశం ఇండియాతో మీరు ఒక్క మాట చెబితే పాకిస్తాన్ న్యూక్లియర్ సిస్టమ్ మొత్తాన్ని తునాతునకలు చేస్తామని ఆర్డర్ ఇవ్వండి అంటూ అడిగింది. కానీ అప్పటి ఇండియన్ సర్కార్ దానికి ఒప్పుకోలేదు. అప్పుడే భారత ప్రభుత్వం దానికి సై అంటే ఇప్పుడు పాకిస్తాన్ దేశం ఇండియాకు సంబంధించిన ప్రతిదానికి నై అనే అవకాశం ఉండేది కాదు. అలా మొట్టమొదటిసారి ఒక ఇస్లామిక్ దేశానికి న్యూక్లియర్ వెపన్ అందుబాటులోకి వచ్చింది. ఇక అణుబాంబు కోసం తపస్సు చేసిన రెండో దేశం ఇరాక్. ఇరాక్ దేశం న్యూక్లియర్ కళ సద్దాం హుస్సేన్ చావడంతోనే సమాధైపోయింది. ఇక అణుబాంబు కళతో తన దేశాన్ని దయ్యాల దిబ్బగా మార్చుకుంటున్న మూడో దేశం ఇరాన్. ఇరాన్ కూడా ఎలాంటి అణు ఒప్పందాలు లేకుండా సొంతగా న్యూక్లియర్ బాంబులను తయారు చేసుకునే ఆలోచనే ఇప్పటి యుద్ధ మేఘాలకు కారణం. అయితే ఏ ఒక్క ఇస్లాం దేశం కూడా ఇజ్రాయెల్ దేశంతో సరైన సంబంధాలు కలిగి లేవు. రిలేషన్ లేకపోగా ఎందుకో ఇజ్రాయెల్ అంటే వీరు కడుపు మంటతో రగిలిపోతుంటారు. ఇప్పుడు ఇరాన్ గనక న్యూక్లియర్ బాంబును తయారు చేసుకుంటే గనక వారు మొట్టమొదటిసారిగా గురిపెట్టేది ఇజ్రాయెల్ వైపే. అందుకే ఇజ్రాయెల్ ముందస్తు చర్యగా తమ ఉనికిని కాపాడుకునే బాధ్యతగా ఇరాన్ మీదికి మిస్సైళ్లతో డ్రోన్లతో విరుచుకుపడుతుంది. అయితే పాకిస్తాన్ ఆటం బాంబును పొందే ప్రయత్నాల్లో అప్పటి ఇస్లామిక్ దేశాలు భారీగానే చందాలు అందించాయి.
అప్పుడే ఆ కొన్ని ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ చేతిలో చావు అంచుల వరకు వెళ్ళొచ్చాయి గనక కనీసం నువ్వైనా ఒక న్యూక్లియర్ ఆలోచనతో ఉన్నావు బ్రో, నీకు ఇదే మా సహాయం అంటూ అప్పట్లో పాక్ను తమకు తోచిన విధంగా ఎంకరేజ్ చేశాయి. అందుకే ఇజ్రాయెల్ దేశం ఎప్పటికప్పుడు ఈ ఇస్లామిక్ దేశాల వైపు గట్టి నిఘాను పెట్టి చీమ చిటుక్కుమన్నా కూడా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటుంది. అయితే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్తో పాక్ న్యూక్లియర్ స్థావరాల బేసిక్ అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ దేశానికి సంబంధించిన పరమాణు ఆయుధాల ప్రయోగశాలలు కూడా కూలిపోయాయి. ఇప్పుడు ఈ 2 దేశాల పరిస్థితి రోడ్డు డివైడింగ్లో కొట్టేసిన సగం బిల్డింగ్లా మారిపోయింది. అటు ఉంచుకోలేరు, ఇటు పూర్తిగా తీసేయడానికి మనసు రాదు. ఈ 2 ఇస్లామిక్ దేశాల న్యూక్లియర్ డ్రీమ్ చాలా క్లియర్గా దాదాపుగా 3 దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోయింది. పాలకులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, ప్రజా ఆలోచన కూడా మారుతుంటుంది. అయినా కూడా కొన్ని దేశాల మానసిక పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. కుక్కతోకైనా స్ట్రైట్గా అవుతుందేమో కానీ ఇలాంటి నెగిటివ్ వైబ్ ఉన్న దేశాల తీరుతన్నులు మాత్రం అలాగే ఉంటాయి. తమ స్వాతంత్రం కోసం పోరాడిన ఇండియా ఇప్పుడు బంగ్లాదేశ్కు చిన్న చూపు. అలాగే సిచ్యుయేషన్ బాగున్నప్పుడు ఉన్న ఇరాన్ ఫ్రెండ్లీ కంట్రీస్ కనీసం కష్టకాలంలో కర్చీఫ్ ఇచ్చిన పాపాన పోవట్లేదు. ఇప్పుడు ఈ ఇజ్రాయిల్ ఇరాన్ భీకర యుద్ధం వరల్డ్ వార్ 3గా మారుతుందా అంటే నో అనే చెప్పాలి. రష్యా ఉక్రెయిన్ వార్ గురించి విన్నాం, ఇండియా పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన స్టైల్ చూసాం. ఇప్పుడు ఈ 2 దేశాల గొడవ. పక్కవారి గురించి ఆలోచించే సమయం మనుషులకే కాదు దేశాలకు కూడా లేకుండా పోయింది. మహా అయితే ఒక ట్వీట్ పెట్టి ఆనందం పొందడమో, మీటింగ్ పెట్టి మీడియా అటెన్షన్ కొట్టేయడమో చేస్తారు. కానీ ఇద్దరి మధ్య దూరి పంచాయతీ తీర్పునిచ్చే ఓపికలు కానీ ఆలోచనలు కానీ ఏ దేశానికి లేవు. కొట్టుకు చచ్చాక కర్మకాండలకు అటెండ్ అవుతారు తప్ప బతికుండగా భరోసా ఇచ్చే దేశాలు దరిదాపుల్లో కూడా లేవు. సో వరల్డ్ వార్ 3 అనేది ఒక భ్రమ మాత్రమే. ఇలాంటి డ్రీమ్స్ ఎవరికున్నా అది డ్రీమ్ లాగే మిగిలిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.